హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మనందరికీ తెలుసు ఓట్స్తో మనకి ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో, అలాగే వెయిట్ లాస్ అవ్వటానికి ఓట్స్ ఎంత హెల్ప్ఫుల్ అవుతాయో. సో ఓట్స్తో వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ది బెస్ట్ రెసిపీని షేర్ చేస్తున్నాను అనమాట. జనరల్గా మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు చాలా రెసిపీస్ని ట్రై చేస్తుంటాము. అయితే మనకి నోటికి రుచిగా అనిపించాలి, అలా ఉంటేనే రెగ్యులర్గా చేసుకొని తినాలనిపిస్తుంది. సో నేను అలాంటి రెసిపీని షేర్ చేస్తున్నాను, డోంట్ మిస్. సో ఇప్పుడు రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె కానీ బండిని కానీ పెట్టుకోండి. ఇందులోకి నేను ముందుగా గ్లాస్ చూపించాను కదా, ఆ గ్లాస్తో 3 గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని వాటర్ కొంచెం కాచుకోవాలన్నమాట. వాటర్ కాచాక చిన్న గ్లాస్తో 1 గ్లాస్ వరకు ఓట్స్ని తీసుకోండి. ఓట్స్ చక్కగా ఇలా బాయిల్ అయిపోవాలి. ఓట్స్ తొందరగానే బాయిల్ అయిపోతాయి, దీన్ని ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఇంకో గ్లాస్తో, ఏ గ్లాస్తో ఓట్స్ తీసుకున్నామో ఆ గ్లాస్తో కాచి చల్లార్చుకున్న పాలను వేసుకోండి. పాలు వేసుకొని ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. అలాగే ఇందులోకి 1/2 స్పూన్ వరకు పంచదార తీసుకోండి, లేదు 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి, పర్వాలేదు. మరి ఎక్కువగా షుగర్ తీసుకోవద్దు. పంచదార ఇలా తీసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నాక సాల్ట్ని కొంచెం వేసుకోండి. సాల్ట్ వేసుకుంటేనే బాగుంటుంది, లేదంటే ఈ ఓట్స్ చాలా చప్పగా అనిపిస్తుంది అనమాట. సాల్ట్ వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ బౌల్లోకి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మీరు ఇలానే ఓట్స్ తినాలనుకుంటే తినచ్చు, కానీ మనం కొన్ని ప్రోటీన్స్ ఉన్న వాటిని ఇందులోకి యాడ్ చేసుకుందాం అన్నమాట. సో అలా చెప్పేసి నేను ఒక బనానాని కట్ చేసి వేస్తున్నాను. అలాగే కొంచెం వాల్నట్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. అలాగే గుమ్మడి విత్తనాలు, నెక్స్ట్ ఫ్లెక్స్ సీడ్స్, నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్, అన్ని డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే కొంచెం కొంచెంగా వేసుకోండి. దీంతో పాటు నార్మల్ ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. దానిమ్మ గింజలు కానీ పపాయ అలాంటివి కట్ చేసేసుకొని వేసుకొని ఇలా సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. మంచి ప్రోటీన్ బాడీకి కూడా ఉంటుంది. నెక్స్ట్ నైట్ భోజనం చేయకుండా ఇలా ఓట్స్ రెగ్యులర్గా తీసుకోవాలి అని కూడా అనిపిస్తుంది. అందరికీ నచ్చే విధంగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.